కేసు ఆ బాధితుల పైన నిన్న మొన్న చూసినట్లయితే దౌర్జన్యం చేసి గుండాయుధం చేసి వారిపైన అక్రమ కేసు పెడుతున్నారన్న. కాబట్టి ఈరోజు ఒకవైపు సేవా కార్యక్రమాలు, ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ముక్కోని ధైర్యంతో ప్రజల మధ్యలో ఉంటుకుంటా ఇటువంటి రౌడీ పాలనను, గుండా పాలన ఎదుర్కొంటా గులాబీ సైన్యం ముందుకు పోతుంది. మా అంతిమ లక్ష్యం మరో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ గారిని తెలంగాణ ముఖ్యమంత్రిగా చూడాలనే ఒక ఆకాంక్షతో ఎన్ని కష్టాలు వచ్చినా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రతిపక్షంలో కూడా ప్రజల మధ్యలో ఉంటాం, అధికార పక్షంలో ప్రజల మధ్యలో ఉంటాం, ఉద్యమ సమయంలో కూడా ప్రజల మధ్య ఉండి పోరాడతాం. మా అంతిమ లక్ష్యం ప్రజా సేవ చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పోరాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే వరకు ఈ పోరాటం ఆగదన్న సందర్భంగా తెలియజేసుకుంటూ తమ్ముడు ఒక నిమిషం రంజిత్ రెడ్డి మా వినయానికి నాకు కార్యకర్తలందరూ మా కుటుంబం అని చెప్పేసి అనేక 15 ఏళ్ళ కింద పార్టీ ఆఫీసులో చెప్పారు. కార్యకర్తలందరూ మా కుటుంబ సభ్యులను ఈ రోజు ఇక్కడ చదివించే పిల్లలందరూ కూడా నేను మా కుటుంబ సభ్యులను కూడా చదివిస్తున్నాను. ఎవరైనా వేరే బీజోళ్ళు పేదలు అట్లాంటి ఉద్దేశం ఏముండవు నాకు. మా కుటుంబంలో మా పిల్లల కోసం ఎట్లయితే చదివించాలని నిర్ణయం తీసుకున్నానో మా కార్యకర్తలందరినీ అట్లనే చదివించాలని డిసైడ్ అన్న. ఎప్పుడు కూడా మా వరంగల్ అన్న మీ వెంట పార్టీ వెంట అందరూ వెంట ఉండమన్నా. చాలా మంది యువకులు ఉన్నారు, అందరూ చాలా కష్టపడి పనిచేస్తారు. ఖచ్చితంగా ఈసారి GWFC ఎలక్షన్స్లో టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తామన్నా. ఖచ్చితంగా నా ఒకటే ఒక రిక్వెస్ట్ అన్నా, హరీష్ అన్న వరంగల్లో ఇన్ఛార్జ్ తీసుకొని రావాలని నా కోరిక అన్నా. కష్టపడి పనిచేస్తామన్నా. మేము ఖచ్చితంగా పార్టీ జెండా ఎగిరేసి చూపిస్తామన్నా. ఖచ్చితంగా మమ్మల్ని నమ్మండి అన్న. మా కార్యకర్తలందరినీ కాపాడుకుంటూ వస్తున్నామన్నా. ఖచ్చితంగా వినయంగా మేము అందరం ఇక్కడ నిలబడి ఈ వరంగల్ జిల్లాలో GWFC మీద అధికార పక్షాన్ని ఓడించి చూపిస్తామన్నా. ఇది చేయకూడదు. ఏంటంటే దానికన్నా ఇప్పటికీ పక్కన కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీసు, ఇక్కడ ఇంతమంది యువకులు ధైర్యం వచ్చారంటే మా ధైర్యం అర్థం చేసుకోండి. 100 మంది ఇప్పటికి 32 మందిని పంపించారు. అయినా నేను ఏదో భయపడలేదు. భయపడాలా పార్టీకి లేదు. రంజిత్ రెడ్డి గారికి, గౌరవ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ స్కాలర్షిప్ చెక్కులు అందుకోవడానికి వచ్చిన అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం. మీడియా మిత్రులకు కూడా నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. మా వినయ్ భాస్కర్ గారు, రంజిత్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి కష్టాల్లో ఉన్న కార్యకర్తల పిల్లల్ని చదివించడానికి దాదాపు 500 మంది పిల్లలకు స్కూల్ ఫీజులు కట్టడమో, బట్టలు ఇప్పియడమో, పుస్తకాలు ఇప్పియడమో, 500 మంది కార్యకర్తల పిల్లల కోసం తన జన్మదినాన్ని డబ్బులు వృధా చేయకుండా ఆ డబ్బులు పిల్లల కోసం, కార్యకర్తల కోసం వెచ్చించడం అనేది చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇంత మంచి కార్యక్రమం కనుకనే ఇది బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం. ఈ మంచి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం జరిగింది. వాస్తవానికి మన ప్రభుత్వం పోయి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు పనులపైన, ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచక పనుల మీద, ఈ ప్రభుత్వ దుర్మార్గాల మీద గత 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అద్భుతమైనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం. హైడ్రా లాంటి అరాచక చర్యలను ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నాం.
అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇంత అద్భుతంగా పోరాడుతున్నదంటే మీలాంటి కార్యకర్తల అండదండల వల్లనే మేము ఇంత అద్భుతంగా పోరాడగలుగుతున్నాం. ఇంత ధైర్యంగా అసెంబ్లీలో కానీ బయట కానీ ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నామంటేనే మీలాంటి కార్యకర్తల కొండంత అండ వల్లనే ఇవాళ మేము ఇంత గట్టిగా పోరాడగలుగుతా ఉన్నాం. ఈ కార్యకర్తల కోసం ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే తప్పకుండా ఇందులో హాజరు కావాలని చెప్పి నేను ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ కలవాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. చాలా సంతోషం. నిజంగా మనం బర్త్డే పేరిట అట్టహాసంగా సంబరాలు జరుపుకుంటే సంతోషం కాదు. ఇలాంటి పేద కార్యకర్తలు పార్టీ కోసం అండగా పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసే కార్యకర్తల పిల్లల కోసం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఇలా కార్యకర్తల పిల్లల కోసం మరిన్ని జిల్లాల్లో మరిన్ని నియోజకవర్గాల్లో మరి నిర్వహించడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. మిగతా నాయకులు కార్యకర్తలు కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, కేసీఆర్ గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ప్రభుత్వంలో చేసిన కార్యక్రమాలతోని అనేక రుగ్మతలు సామాజిక రుగ్మతలను కేసీఆర్ గారు దూరం చేసింది. సమాజంలో గొప్ప మార్పు తెచ్చిండ్రు కేసీఆర్ గారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆ రెండు కార్యక్రమాల వల్ల బాల్య వివాహాలు ఈ రాష్ట్రంలో లేకుండా పోయినాయి. అంతకుముందు 16 ఏళ్లకు 17 ఏళ్లకు పెళ్లి చేద్దురు, కానీ 18 ఏళ్ళు నిండినాకనే పెళ్లి చేస్తేనే కళ్యాణ లక్ష్మి వస్తుంది, షాదీ ముబారక్ వస్తుంది. అంటే 18 ఏళ్ళు నిండేదాకా ఆగిండ్రు, 18 ఏళ్ళు నిండినాకనే పెళ్లిళ్ళు చేసిండ్రు. అంటే చట్టాలు పోలీసులు చేయలేని పనిని కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఒక స్కీమ్తో ఈ రాష్ట్రంలో బాల్య వివాహాలు రూపుమాపింది కేసీఆర్ గారు. అదేవిధంగా కేసీఆర్ కిట్ డెలివరీకి పోతే ఆ తల్లికి 13,000 రూపాయలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇవ్వడం వల్ల ఇంటి దగ్గర ప్రసవాలు ఆగినాయి. అందరూ ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం వల్ల మాతా శిశు మరణాలు బాగా తగ్గినాయి. తల్లి పిల్లల ఆరోగ్యాన్ని మంచిగా చూసి కేసీఆర్ కిట్ వల్ల ఆ తల్లి పోషకాలు తీసుకొని న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, ఈ రెండు కిట్లతో తల్లి ఆరోగ్యంగా ఉన్నది, పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉన్నది. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ జరిగితే ఇవాళ మాతా శిశు మరణాలను తగ్గించింది కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు. అట్లే పిల్లలు చదువుకోవడానికి గురుకులాలు పెట్టినారు కేసీఆర్ గారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు చదువుకోవడానికి 1000కి పైగా గురుకులాలు పెడితే నిజంగా పిల్లలందరూ కూడా చక్కగా స్కూళ్ళలో పోయి చదువుకున్నారు. పేదరికం వల్ల, తల్లిదండ్రుల వృత్తి వల్ల కొంతమంది పిల్లలు బాల కార్మికులుగా మారినారు. ఒడ్డోళ్ళ పిల్లలు పోయి బండలు కొట్టే కాడికి పోవుడు, గొల్ల కొడుమల పిల్లలు గొర్రెల కాడికి పోవుడు, ఇట్లాంటి వాటి నుంచి పిల్లల్ని దూరం చేయాలి, పిల్లలు చదువుకోవాలని 1000 గురుకులాలు పెడితే నిజంగా బాల కార్మిక వ్యవస్థ ఈ రాష్ట్రంలో తగ్గడానికి కేసీఆర్ గారు పెట్టిన గురుకులాలు ఉపయోగపడ్డాయి. అట్లా ఏ కార్యక్రమం తీసుకున్నా కొందరు అనుకున్నారు కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు పెట్టిందని, కానీ వారు పెట్టిన సంక్షేమ పథకాల వెనుక ఒక విజన్ ఉన్నది. బతుకమ్మ చీరలు ఇచ్చినా, రంజాన్ గిఫ్ట్ ఇచ్చినా, క్రిస్టమస్ గిఫ్ట్ ఇచ్చినా దాని వెనుక ఆలోచన పద్మశాలీలకు చేతి నిండా పని దొరకాలి, మా నేతన్నల ఆత్మహత్యలు ఆగాలి, వాళ్ళు జీవితం బాగుండాలనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ గారు చేసింది. అట్లే మిషన్ భగీరథ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. ఈ రాష్ట్రం నుంచి ఫ్లోరైడ్ను పారదోలింది మిషన్ భగీరథ పథకం. అక్కా చెల్లెలకు మంచినీళ్ళ కష్టాలు లేకుండా చేసింది మిషన్ భగీరథ పథకం. వర్షాకాలం వచ్చిందంటే డయేరియాతోనో అంటు రోగాలతో ప్రజలు చనిపోయే పరిస్థితి ఉండే గోండు గూడాల్లో, లంబాడి తండాల్లో, మారుమూల ప్రాంతాల్లో మిషన్ భగీరథ వచ్చినాక డయేరియా లేదు, అంటు రోగాలు లేవు, విషజ్వరాలు లేవు, మరణాలు లేకుండా చేసింది ఒక మిషన్ భగీరథ పథకం. మిషన్ కాకతీయ, అది కూడా అద్భుతాలు సృష్టించింది. ఆ చెరువు మట్టి పొలాల్లో వేసుకుంటే రైతుల ఉత్పత్తి పెరిగింది,
చెరువుల సామర్థ్యం పెరిగింది, చెరువులన్నీ నిండు కుండల్లాగుంటే మత్స్యకారులు చేపలు పట్టుకొని వాళ్ళ వృత్తి ఉపాధి పెరిగింది. ఆ చెరువుల కింద పంట పొలాల్లో బంగారం లాంటి పంటలు పండితే రైతన్నల జీవితాల్లో వెలుగు వచ్చింది. ఇలా మిషన్ భగీరథ ఒక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది, మిషన్ కాకతీయ ఒక అద్భుత ఫలితం, కేసీఆర్ కిట్ ఒక అద్భుతమైన ఫలితం, కళ్యాణ లక్ష్మి ఒక అద్భుతమైన పథకం, అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఒక అద్భుతమైన పథకం. ఇలా ఏ పథకం తీసుకున్నా కేసీఆర్ గారు ఎంతో విజన్తో చేసినారు. రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటు కావచ్చు, ఈ రైతుల కోసం ఇరిగేషన్ పథకాలు, చెక్ డ్యాంల నిర్మాణం వల్ల ఇవాళ ఈ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేకుండా పోయినాయి. ఒకప్పుడు దేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలతో బాధపడ్డ తెలంగాణ ఇవాళ రైతు ఆత్మహత్యలే లేని తెలంగాణగా మారిందంటే ఒక విజన్తో సాగునీటి సౌకర్యము, రైతు బంధు, రైతు బీమా ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఇలా రైతుల జీవితాల్లో కూడా వెలుతురు తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇలా అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. హిందూ, ముస్లిం, క్రైస్తవులను సమదృష్టితో చూసి అందరూ ఈ రాజ్యం బిడ్డలే అని చూసింది కేసీఆర్. హిందువులకు బతుకమ్మ దసరా అధికారిక పండగ, ముస్లింలకు రంజాన్ పండగ అధికారిక పండగ, క్రైస్తవులకు క్రిస్టమస్ పండుగను కూడా అధికారిక పండుగగా జరిపి అందరినీ సమదృష్టితో చూసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. 2.5 ఏళ్ళు అయింది. అందరు కూడా మళ్ళీ ఒకటే అంటున్నారు, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అనేటువంటి మాట రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో వినబడతా ఉంది. తప్పకుండా మంచి రోజులు వస్తాయి. కానీ ఈరోజు కష్టపడ్డ కార్యకర్తలు జైలు పాలైనా, దెబ్బలు తిన్నా ధైర్యం వీడకుండా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని పోరాటం చేస్తున్నటువంటి ఆ కార్యకర్తల పిల్లలను ఆదుకునే ఈ కార్యక్రమం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా జరగాలని కోరుకుంటూ మా వినయ్ భాస్కర్ గారిని, తమ్ముడు రంజిత్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.